గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం. ఓకేనా? ధ్యాన బంధువులందరికీ ధ్యానాభివందనాలు. ఈరోజు తాళ్ళరాంపూర్ గ్రామంలో పిరమిడ్ ధ్యాన దంపతులు బద్దం రజిత దేవేందర్ గారు వారి కుటుంబ సభ్యులు ఒక అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాన్ని నిర్మించి ఈరోజు పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు, శాకాహార ర్యాలీ, ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మనకు జ్ఞానదాతగా విచ్చేసిన ఉదయ్ మహారాజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరుద్దాం. గురువు గారిని వేదికపైకి ఆహ్వానిద్దాం. మరింత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన బద్దం దేవేందర్ దంపతుల్ని కూడా వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తూ, అదేవిధంగా మన నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా అద్భుతమైన క్లాసులు నిర్వహిస్తున్న మన పిరమిడ్ సొసైటీ నిజామాబాద్ జిల్లా ప్రధాన ఉపాధ్యక్షులు మన డాక్టర్ అమరావతి శ్రీనివాస్ గారిని, మన వేములకుర్తి తిరుపతి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, మరి ఇంత చక్కని కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం మనం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కూర్చోండి మేడం, కూర్చోండి. అలా కూర్చోమ్మా. ఏం పేరు? ఏం పేరు? అదేవిధంగా మరి ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి, మరి ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా ఫ్రాన్స్ దేశానికి వెళ్ళి అక్కడ కూడా అద్భుతమైన ధ్యాన ప్రచారం చేసి వారి యొక్క ధ్యానానుభవాలను పంచుకోవడానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సుధాకర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని స్వాగతం పలుకుదాం. మరి ఈ ప్రాంతంలో ఉంటూ వారు ఫ్రాన్స్ దేశంలో ఉండి ఈ కార్యక్రమానికి వచ్చారు. మరి వారి ధ్యానానుభవాల్ని కూడా మనం ఈ వేదిక ద్వారా షేర్ చేసుకుందాం. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మన జ్ఞానదాతగా మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు దామోదర్ రెడ్డి గారు కూడా వచ్చుచున్నారు. మరి గురువుగారు ఉదయ్ మహారాజ్ గారు కూడా వచ్చారు. మరి బద్దం దేవేందర్ దంపతులకు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియపరుద్దాం. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారు. మన డాక్టర్ శ్రీనివాస్ గారి ఒక మంచి పాటతో మనం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ అందరికీ. చాలు సార్. అదేవిధంగా మన మాల్యాద్రి మాస్టర్ గారు కూడా మరి అద్భుతమైన ధ్యాన మందిరాన్ని నిర్మించి ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాల్యాద్రి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఒకసారి గట్టిగా చప్పట్లతో మాల్యాద్రి గారు రండి. ఓకే, థ్యాంక్ యూ. శ్వాసే గురువు, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, ధ్యానమే సర్వం, ధ్యానమే సర్వం. అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము. అపురూపమైనమ్మ ధ్యాన మార్గము,
ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము. మానవాళి బ్రతుకులో ధ్యానాన్ని చేర్చగా జీవితం సరళమై సాగదా. అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము. శ్వాస మీద ధ్యాస అనే సూక్తితో వెలుగు చూపినారు మన పత్రివర్యులు. శ్వాస మీద ధ్యాస అనే సూక్తితో వెలుగు చూపినారు మన పత్రివర్యులు. ముక్కులోని గాలి ముక్తికి దారని తెలియజేసినారు యోగులెందరో. ఆత్మశాస్త్రమే మన అంతరంగమై విరివిరిగా విరాజిల్లునాడు. హింసలే ఆగును హంసలే ఆడును, హింసలే ఆగును హంసలే ఆడును. అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము. సర్వజీవులందు ఆత్మ ఉందని తెలియజేసినారు మన పరమయోగులు. సర్వజీవులందు ఆత్మ ఉందని తెలియజేసినారు పరమయోగులు. పత్రిగారి వాక్కు బ్రహ్మవాక్కని తలిచినోలకంత శుభ ఫలములే. ఇంటింటా ధ్యానము పట్టణాలకు చేరి ధ్యాన జగతుగా మారి. పత్రిగారి సంకల్పం ధ్యానముతో ఫలించగా, పత్రిగారి సంకల్పం ధ్యానముతో ఫలించగా అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము. అపురూపమైనదమ్మ ధ్యాన మార్గము, ఆ మార్గమే చూపించును ముక్తి ద్వారము. శ్వాసే గురు, ఆ జీవుడే దేవుడు. ఓ దేహమే దేవాలయం, ధ్యానమే సర్వం, ధ్యానమే సర్వం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. చిన్న ఒక 5 నిమిషాలు మాట్లాడి ముందుగా వచ్చిండా మన ఈ కార్యక్రమానికి చేసిన గుమ్మిర్యాల ఏలేటి నారాయణ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. గుమ్మిర్యాల నారాయణ రెడ్డి గారు ఎక్కడున్నా కానీ వారు ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి వేదికపైకి ఆహ్వానిద్దాం. గుమ్మిర్యాల నారాయణ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఒక జ్ఞానికి
ఆడికి జ్ఞానికి అజ్ఞానికి తేడా అనేది ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియజేస్తాను. జ్ఞాని అంటే అన్నీ తెలిసినవాడు, అజ్ఞాని అంటే ఏమీ తెలియనివాడు. అందుకే మన గురువులు ఏం చేసిరంటే జ్ఞానాన్ని వెలుతురుతో పోల్చిరు, అజ్ఞానాన్ని చీకటితో పోల్చిరు. ఇప్పుడు చీకటిలో ఇంట్లో కరెంటు పోయింది, చీకటి పోగానే ఇంట్లో ఏమన్నా వస్తువులు కనిపిస్తాయా? అవమ్మా, ఏమన్నా ఇంట్లో వస్తువులు కనిపిస్తాయా? ఉంటాయి, కానీ మనకు కనిపించాయి. చీకట్లో ఏమవుతాము, అటు ఇటు వాక్కుంటా పోతే గోడలకు గుద్దుకుంటాం, అవునా కాదా? అదే వెలుతురు అయితే ప్రతి ఒక్క వస్తువు ఎక్కడున్నదో మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే చీకటిని అజ్ఞానంతో పోల్చిరు, వెలుతురుని జ్ఞానంతో పోల్చారు. ఒక ఊరి లోపల మీరు శ్రద్ధగా వింటే ఈ కథ మీకు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిండు. ఎవరు చెప్పిరు ఈ మాట? ఎవరు చెప్పిరు? నేను అడిగినప్పుడు కొద్దిగా మీ నోరు ఇప్పండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఎవరు చెప్పిరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన చెప్పింది సత్యం కాబట్టి శ్రద్ధ ఉన్న వాళ్ళకే జ్ఞానం అబ్బుతుంది, శ్రద్ధ లేని వాళ్ళకు జ్ఞానం అనేది రాదు. ఒక ఊరి లోపల ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఒక అతను ఉంటాడు, రోజు ఒక గుడికి పోకుండా వస్తూ ఉన్నాడు. ఒక ఊరి లోపల ఎవరుంటారు? ఎవరుంటారు? ఏడుకోయేస్తారు వాళ్ళు గుడికి. వాళ్ళిద్దరూ ఎప్పుడు రోజు ప్రొద్దున మార్నింగ్ లేవగానే గుడికి వస్తూ ఉంటారు. అట్లా కొన్ని రోజులు పోయారు, ఏడాది 2 ఏళ్ళు. వాళ్ళ ఇంటోళ్ళు ఏమంటారు, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఇతన్ని కానీ అలా భార్య అని భర్తని ఏం రా ఊకే మీకు పని లేదా, రోజు గుడికి పోతురు అని అంటూ ఉంటారు. అన్నా కానీ వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడు ఈ భార్య భర్తలకు ఆ గుడిలో ఉన్న దేవుడు ప్రత్యక్షమై అలా పూజకు మెచ్చి, వాళ్ళు చేసిన పూజకు మెచ్చి ఆ స్వామికి నచ్చి అందులోన్న దేవుడు ప్రత్యక్షమై మీకు 3 వరాలు ఇస్తా కోరుకోండి అంటాడు. ఎన్ని వరాలు? ఓళ్ళకు మీరు శ్రద్ధగా వింటే నా మాట మీకు అర్థమవుతుంది, లేకుంటే కాదు. నేను అడిగే ప్రశ్నకు సుగా జవాబులు వస్తాయి మీ దగ్గర నుంచి. 3 వరాలు ఎవరు ఇస్తున్నారు? వాళ్ళు భార్యాభర్తలు అంటారు. దేవుడు వరాలు వాళ్ళు ఇస్తారు. దేవుడు ఎన్ని వరాలు? 3 వరాలు. భార్యాభర్తలు రాగానే మీకు 3 వరాలు ఇస్తున్నా కోరుకోండి అంటాడు. అనగానే ఈ భార్యాభర్తల మీద ఎప్పుడు వీళ్ళిద్దరికి కోపం, ఎప్పుడు వీళ్ళిద్దరికి పడది. వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ వీళ్ళిద్దరికి పడతలేదు. వెంటనే ఈ భార్య ఏమంటుంది అంటే మా భర్తని కుక్కని చెయ్యు అంటది. ఏం చేయమన్నది? కుక్కని చెయ్యి అంటది. ఇక అనగానే భార్య ఊకుంటుంది. వెంటనే మా భర్తని పందిని చెయ్యి అన్నది. ఎన్ని వారాలు అయిపోయినాయి? ఇప్పుడు 2 వారాలు అయిపోయినాయి. వీళ్ళు ఏమయ్యారు? ఒకళ్ళు కుక్క, ఒకళ్ళు పంది. కాగానే వెంటనే ఆ గుణాలు ఏం చెప్తే అక్కడ ఉంటాయి, దేవుడి దగ్గర ఉంటారు. అయ్యా కుక్క పంది అయినాక ఆ గుణం ఏంది? అక్కడ నుంచి వెళ్ళిపోయి ఊరంతా తిరిగేస్తారు. తిరిగి సాయంత్రం అవుతుంది, అటు ఇటు తిరిగి వచ్చి అయ్యో మన బతుకులు గిట్ల అయిపోయినాయి, దేవుడు భార్యం ఎత్తన్నప్పుడు మంచిగా కోరుకోక గిట్ల కోరుకుంటే నీ మీద కోపంతో, నువ్వు నా మీద కోపంతో నేను ఈ రకంగా కోరుకుంటే అనవసరంగా అని ఇంకొక వరం ఉన్నది కదా దేవుడు ఇచ్చేది. మన ఇద్దరి మనుషుల మళ్ళీ ఎప్పటిలో ఈ మందం పోయి అడుగుదన్నాడు అని చెప్పేసి ఆ కుక్క పంది మళ్ళీ గుడికి వస్తాయి. వచ్చి అడుగుతాయి దేవుణ్ణి. అడగంగానే దేవుడి దగ్గర ఇంకో వరం ఉన్నది కాబట్టి మొక్కంగానే ఏం కావాలో కోరుకోనగానే మా ఇద్దరిని ఎప్పటిలో చేయి స్వామి, ఇక నుంచి అయినా మాకు బుద్ధి వచ్చింది, మంచిగా బతుకుతామనగానే తదాస్తు అంటాడు. అనగానే ఏమవుతారు వాళ్ళిద్దరు? మళ్ళీ యథావిధిగా మానవ శరీరాలు వస్తాయి. ఇక వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు 2 ఏళ్ళు చేసిన పూజని అనవసరంగా
వృధా చేసుకున్నారు. దేవుడికి నచ్చిర్రు, వాళ్ళ పూజ మెచ్చిండు, వరాలు ఇచ్చిండు, కానీ వృధా అయిపోయింది. అట్లనే వీళ్ళతో సహా ఇంకో అతను వస్తూ ఉంటాడు రోజు అదే గుడికి. వీళ్ళు పోయినాక కొద్దిసేపటికి ఆయన పోతాడు. సేమ్ ఆయన పూజ దేవుడికి నచ్చి మెచ్చి ఆయనకు ఒకటే వరం ఇస్తూ ఉంటాడు. ఈయనకి ఎన్ని వరాలు? ఒకటే వరం. అనగానే ఈయన ఏం చేస్తాడంటే, ఈయన కొద్దిగా జ్ఞాని, తెలిసిన వ్యక్తి, దేవుడు ఒకటే వరం ఇస్తుండని చెప్పేసి, అయ్యా ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి, ఇంటికి పోయేస్తా అంటాడు. ఏడికి పోయేస్తా అంటాడు? ఇంటికి పోయేస్తా. ఈయనకి ఎన్ని వరాలు ఇస్తుండు దేవుడు? ఒకటే వరం. వెంటనే ఈయన ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకు అడుగుతాడు. ఫస్ట్ ఈయన దేవుడు వరం ఇస్తానగా ఈయనకి ఏముంటుంది మనసులో, లోపల నాకు బంగారం ఇస్తే పోపు అని ఏంటని అనుకుంటాడు లోపల మనసులో, కానీ నోటి నుంచి బయటకు రాదు. ఈయనకు లోపల ఏం కోరిక ఉన్నది? బంగారం కావాలని కోరిక ఉన్నది. వెంటనే 5 నిమిషాలు టైం తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను అడుగుతాడు, మీరు ఇన్ని రోజులు నన్ను తిరిగానే రోజు గుడికి పోతే ఎందుకు పోతున్నావు అంటే కదా, ఈరోజు దేవుడు ప్రత్యక్షమైండు, ఒక వరం కోరుకోమన్నాడు, ఏం కావాలో కోరుకోమంటే ఏం కోరుకోవాలో చెప్పు అంటాడు. అనగానే భార్య ఏమంటుంది, మనకు 13-14 ఏళ్ళు అవుతుంది పెళ్ళయి, సంతానం లేదు, సంతానం కావాలని కోరుకో అంటది. ఏం కావాలని కోరుకున్నది భార్య? సంతానం కావాలని కోరుకున్నది. అనగానే సరే అంటాడు. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ అమ్మని విచారం చేద్దామని. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే వాళ్ళ అమ్మ దగ్గరికి అడుగుతాడు, ఇట్లా రోజు తీరుతుంటివి కానీ గుడికి పోతే ఈరోజు దేవుడు ప్రత్యక్షమైన వరం కోరుకోమన్నాడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు, ఏమి కోరుకోవాలా అంటది. అనగానే ఒరే నాకు ఎన్నేళ్ళ నుంచో కళ్ళు లేవు కదరా, కళ్ళు ఆపరేషన్ చేపిస్తాంటివి, నాకు కళ్ళు రావాలని కోరుకోరా అంటది. ఏం కావాలంటది? కళ్ళు కావాలంటది. వాళ్ళ అమ్మకేమో కళ్ళు కావాలా, భార్యకేమో సంతానం కావాలా, ఇతనికేమో బంగారం కావాలా. అమ్మకు కళ్ళు, భార్యకు సంతానం, ఈయనకేమో బంగారం. ఈయన కొద్దిగా జ్ఞాని కాబట్టి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడు గుడికి. మళ్ళా స్వామికి ఎంత టైం ఇచ్చిండు? 5 నిమిషాలు ఇచ్చిండు. మళ్ళా గుడికి వెళ్తాడు. పోగానే ఈయన కొద్దిగా ఆలోచించుకుంటూ పోతాడు. పోయి ఏమంటాడంటే, స్వామి బంగారు తొట్టెలో మా అమ్మ మన్మన్ని చూడాలనుకుంటుంది, ఆ వరం ఇయ్యండి స్వామి అంటాడు. ఏం వరం అడిగిండు? చెప్పండి అమ్మా, ఏం వరం అడిగిండు? ఈయన అడిగినట్టు చెప్తలేడు, అలా భార్య అడిగినట్టు చెప్తలేదు. మా అమ్మ అలా తల్లి మీద పెట్టిండే ఏమిది ఈ వరం? మా అమ్మ బంగారు తొట్లేలో మన్మన్ని చూడాలనుకుంటుంది, ఆ వరం ఇయ్యండి స్వామి అంటాడు. ఇప్పుడు ఈయనకు కావలసిన బంగారం వచ్చిందా లేదా? భార్యకు కావలసిన సంతానం వచ్చిందా? మగపిల్లగాడు. వాళ్ళ అమ్మ కళ్ళు వచ్చినాయిలే, చూడాలంటే కళ్ళు ఉండాలి. కళ్ళు వచ్చినాయి లేవా? కళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఒకటే వారంలో ఎన్ని తీసుకొచ్చుకున్నాడు? 3. వాళ్ళకి 3 వారాలు ఇస్తే ఏం చేసిరు? ఇదే జ్ఞానికి అజ్ఞానికి తేడా. ఓకేనా? అర్థమైందా కథ? ఇక నుంచి దేవుడు ప్రత్యక్షమైతే ఏం చేయాలి? మనం ఆలోచించాలి. కొంచెమన్నా ఆలోచించి కొద్దిగా దీనికి పదును పెట్టి ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. వెంటనే సడన్లీ నిర్ణయాలు తీసుకోకూడదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ఒకసారి డాక్టర్ శ్రీనివాస్ గారికి మనం గట్టిగా చప్పట్లతో. మాస్టర్ పేరు శ్రీనివాస్ మాస్టరు, వాళ్ళది పడిగేలు. డాక్టర్ సాబ్ ఎప్పుడు బిజీ ఉన్నప్పటికీ కూడా మరి ఆయన ఒక లాభాపేక్షతో కాకుండా మన పిరమిడ్ సొసైటీ ఏం చెప్తుందంటే, నో డాక్టర్ నో మెడిసిన్. ధ్యానం చేస్తే డాక్టర్ అవసరం లేదు, మందు మాత్రలు అవసరం లేదు, కేవలం ధ్యానం చేయండి అని మనం ప్రచారం చేస్తాం. మరి ఆయన ఒక డాక్టర్ అయి ఉండి కూడా మరి అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాడు. మంచి మంచి క్లాసుల ద్వారా ఆయన మన ముందరికి వచ్చారు. మరి చాలా అద్భుతమైనటువంటి మనకు ఒక కథ ద్వారా చెప్పాడు. మరి పైడిమడుగు లక్ష్మణ్ గారు కూడా వేదికపైకి రావాలి. పైడిమడుగు నుంచి వచ్చినటువంటి లక్ష్మణ్ గారు ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలుకుదాం. మరి ఈనాటి మన కార్యక్రమానికి మనకు జ్ఞానదాతగా మన ఉదయ్ మహారాజ్ గారు
ఉదయ్ మహారాజ్ గారు వచ్చేశారు. మరి వారి యొక్క జ్ఞాన సందేశాన్ని మనం అందుకుందాం. మరి వారు బోధనలో ఉంటారు. యోగధారణ ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరొక ఆస్ట్రాలజర్గా, వాస్తు నిపుణుడిగా మరి ఆ ప్రాంతమంతా వారు అనేక కార్యక్రమాలు నిర్వహించారు. మరి ఈరోజు వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని మనందరికీ పంచబోతున్నారు. మరి డాక్టర్ సాబ్ ఇప్పుడే చెప్పాడు. ఏం చెప్పిండమ్మా మన డాక్టర్ శ్రీనివాస్ గారు? శ్రద్ధ పెట్టుమన్నాడు. మరి ఇలా ఎలక్షన్లు ఉన్నాయి, 17వ తారీఖు నాడు ఎలక్షన్లు ఉన్నాయి. గెలిచే వాళ్ళు గెలుస్తారు, ఏది జరగాల్సింది అది జరుగుతుంది. మనం ఇక్కడికి వచ్చిన మీ కార్యక్రమానికి మంచి సాయంత్రం 5 గంటల దాకా మీరందరూ ఇక్కడనే ఉండండి. మరి గురువారి సందేశం అయిన తర్వాత మన హైదరాబాద్ నుంచి దామోదర మహాస్వామి గారు వస్తారు, వారి సందేశం ఉంటుంది. అది అయిన తర్వాత విలేజ్లో మన ధ్యాన అవగాహన ర్యాలీ నిర్వహిస్తాం, శాకాహార ర్యాలీని. అదైన తర్వాత పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని ప్రారంభించుకుంటాం. ఆ పిరమిడ్ ఓపెనింగ్ తర్వాత భోజనాలు ఉంటాయి. భోజనాల తర్వాత మళ్ళీ సాయంత్రం వరకు క్లాస్ ఉంటుంది. మరి వచ్చిన వాళ్ళందరూ శ్రద్ధతోనే సాయంత్రం 5 గంటల వరకు ఉండి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ మరి గురువారి సందేశాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి విచ్చేసిన జనులందరికీ ఆ ఈశ్వర కటాక్షం ఉండాలని చెప్పేసి కోరుతున్నాము. ఇందాక చెప్పినట్టు బయట ఎలక్షన్ హడావిడి నడుస్తున్నది. అయినా మీరందరూ ఇక్కడ వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చారు. అయితే నేను రాగానే నాకు ఏం చెప్పారంటే, ఈ ఎలక్షన్ హడావిడి ఉన్నది, అందరూ ఇక్కడికి వస్తున్నారు. ఈ ఎలక్షన్ యొక్క క్రమంలో బయట ఇంటింటికి ఏదో ఒక పంపిణీ కార్యక్రమం నడుస్తున్నది, మాంసాహారం పంపిణీ కార్యక్రమం నడుస్తున్నది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇందాక అయ్యగారు సార్ చెప్పినట్టు జ్ఞానము యొక్క విశ్లేషణ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. అయితే ఇదే రోజు అయితే ఇక్కడ జ్ఞానానికి సంబంధించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పరీక్షలో నెగ్గినట్టే. ఎందుకంటే అక్కడ ఒక పంపిణీ నడుస్తున్నది, అయినా దాన్ని పక్కన పెట్టేసి మీరు అందరు ఇక్కడికి వచ్చి శాకాహారమే ప్రధానం అని చెప్పేసి ఇక్కడ వచ్చి ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ శాకాహారమే ఎందుకు భుజించాలి, ఎందుకు మాంసాహారం భుజించకూడదు అంటే హింస కనిపిస్తుంది అందులో. హింస చేస్తూ మీరు ధ్యానం చేస్తే ఆ ధ్యానం యొక్క శక్తి కోల్పోతారు. మీరు చేసే ధ్యానం భక్తి మార్గం, దైవ మార్గం, ధర్మ మార్గం. అయితే ఈ ధ్యానం అన్నది మనకు ధర్మ మార్గం. కాబట్టి ధర్మం ఏం చెప్తుందంటే హింస చేయకూడదు అంటున్నది. కాబట్టి మనం ఆ హింసకి దూరంగా ఉంటూ అహింస పరమో ధర్మ, ఇదే ఒక నినాదంతో ముందుకెళ్తూ మనకు ఇప్పటి నుంచి కాదు, చాలా ఏళ్ళుగా పత్రిజీ తీసుకొచ్చిన ఒక శాకాహార జగత్ అనే ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని ప్రతిరోజు, ప్రతి ఇంట్లో, ప్రతి సంవత్సరం కూడా ఈ పిరమిడ్ సొసైటీ వాళ్ళు బ్రహ్మాండంగా జరుపుతూ అందరినీ కూడా అందరు ధ్యానులు అవ్వాలి, యోగులు అవ్వాలి అనే ఒక ఏకైక ధ్యేయంతో ఉన్నారు. కాబట్టి
వీళ్ళ ముఖ్య ఇక్కడ మనకు పత్రిజీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం అందరు ధ్యానులుగా మారాలి, అందరూ శాకాహారులుగా మారాలి. సో ఇదే ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మనం ధ్యానం చేస్తాం. ఈ ధ్యానం చేయడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఇందాక మీ అందరూ చేశారు, మీతో చేయించారు. ఈ ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలు అనేకం ఉన్నాయి. కానీ ఈ ఉపయోగాల్ని మనం అంటే ఈ ఉపయోగం ఎలా మనం పొందాలి, ధ్యానం వల్ల మనకు ఎలా లభిస్తాయి ఉపయోగాలు, మనకు ఏమేమి లభిస్తాయి అంటే ఇక్కడ మళ్ళీ స్వార్థంతో ధ్యానం చేస్తే మళ్ళీ మీ ధ్యానం వృధా అయిపోతుంది. మీ ధ్యానం వృధా అయిపోతుంది. లక్ష్యం ఏంది? ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం యొక్క లక్ష్యంతో శ్వాస మీద ధ్యాస పెడుతూ ఆ ధ్యాసే ధ్యానంగా మారితే మీ శరీరం దృఢంగా మారుతుంది. మీ శ్వాస ఏదైతే లోపల తీసుకుంటున్నారో ఈ లోపల తీసుకున్న ఆక్సిజన్ లోపలికి వెళ్ళి వదిలేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం మనం. ఈ లోపలికి వెళ్ళే ఆక్సిజన్లో ప్రాణవాయువు ఉంటుంది. లోపలికి వెళ్ళే ఆక్సిజన్లో ప్రాణవాయువు ఉంటుంది. ఈ ప్రాణవాయువు మనం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అంటే శ్వాసని గమనిస్తున్నాం, కేవలం గమనిస్తున్నాం, ఎలా వస్తుంది ఎలా బయటికి వెళ్తుంది గమనిస్తున్నాం. ఈ గమనించినప్పుడు ఆ శ్వాస దేహంతో మన మనసుతోని అనుసంధానం అవుతుంది. ఈ అనుసంధానం అయినప్పుడు మన దేహంలో ఉన్న రోగాలన్నింటినీ నాశనం చేయడానికి ఆ ప్రాణవాయువు లోపలికి వెళ్ళినాక పనిచేయడం మొదలు పెడుతుంది. మీరు ధ్యాస పెట్టలేదనుకోండి, ఆ ప్రాణవాయువు లోపలికి వెళ్ళి వృధా అయిపోతుంది. కాబట్టి దాని మీద ధ్యాస పెడితే ఆ ప్రాణవాయువు పనిచేయడం మొదలు పెడుతుంది. ఆ పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ శరీరంలో ఉన్న రోగాలన్నీ నెమ్మదిగా నాశనం అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం రోగం అంటే ఈ రోగాలు కూడా మనకు అనేకంగా ఉంటాయి. శరీర రోగం అంటే శరీరంలో ఉన్న రోగం, తర్వాత మన మనస్సుని ఆరోగ్యంగా చేసుకోవాలి. అంటే శరీరాన్ని ఆరోగ్యంగా చేసుకోవాలి, మనస్సుని కూడా ఆరోగ్యంగా చేసుకోవాలి. మనసు ఆరోగ్యంగా లేకపోతే ఆలోచనలు ఇంకెటేటో వెళ్తూ ఉంటాయి. కాబట్టి మనసుని కూడా ఆరోగ్యంగా చేసుకోవాలి. మనసు ఆరోగ్యంగా ఉండాలి అంటే మళ్ళీ ధ్యానమే చేయాలి. శరీరం ఆరోగ్యంగా కావాలన్నా ధ్యానమే చేయాలి, మనసు ఆరోగ్యంగా కావాలన్నా ధ్యానమే చేయాలి. ఇవి రెండు ఆరోగ్యాలు వచ్చినాయి. తర్వాత ఆలోచనలో కూడా ఆరోగ్యం కావాలి. ఆలోచనలో ఆరోగ్యం లేదనుకోండి, ఇందాక సార్ ఒక కథ చెప్పారు, ఆ కథ చెప్పినట్టు మనకు సమయానికి బుద్ధి బలం పనిచేయదు. అప్పుడు ఆలోచనలో ఆరోగ్యం లోపమైంది కాబట్టి సమయానికి కావాల్సిన ఆలోచన రాకుండా అనాలోచిత నిర్ణయాలు తీసుకొని తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాం. కాబట్టి ఆలోచన కూడా ఆరోగ్యంగా మారాలంటే మళ్ళీ ధ్యానమే చేయాలి. ధ్యానం చేస్తేనే మళ్ళీ ఆలోచన ఆరోగ్యంగా అవుతుంది. శరీరం, మనసు, ఆలోచన ఈ మూడు ఆరోగ్యంగా అయినాయి అనుకోండి, అప్పుడు మీ మాట కూడా ఆరోగ్యవంతంగా బయటకు వస్తుంది. మాట ఆరోగ్యంగా అంటే మాటలో కూడా రోగాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. మీరు మాట్లాడే మాటనే ఎదుటి వారికి యొక్క మనసు నొప్పిస్తుంది, అదే ఎదుటివాడి యొక్క మనసు గెలుస్తుంది కూడా. కాబట్టి మీరు మాట్లాడే మాట ఎదుటివాడి యొక్క మనస్సును గెలిచే మాట అయి ఉండాలి, ఎదుటివాడిని నొప్పించే మాట అయి ఉండకూడదు. ఎదుటివాడిని నొప్పించే మాట అయితే మీ మాటలో రోగం ఉన్నట్టు. అదే ఎదుటివాడిని గెలుచుకుంటున్నారు మీరు అంటే మీ మాట ఆరోగ్యంగా ఉన్నట్టు. కాబట్టి మన మాటలో కూడా మన భాషలో కూడా ఆరోగ్యాన్ని చేర్చాలి. ఇప్పుడు మీరు పరిపూర్ణంగా ఆరోగ్యవంతులుగా మారుతారు. ఈ 3-4 ఆరోగ్యాలు చేరుస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఎలా రావాలి?
ధ్యానం వల్ల వస్తాయి అంటున్నారు. ఎలా రావాలి ధ్యానం వల్ల? కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడితే వచ్చేస్తాయా? లేదా దానికి ఇంకేమైనా ప్రక్రియ ఉన్నదా? ఇంకేం తెలుసుకోవాలి? ఇంకా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్లనే ఈ ఆరోగ్యాలన్నీ వస్తాయా? కావు, అలా రాదు. ఆ శ్వాస మీద ధ్యాస పెడుతూ మీ ఆలోచన లోతుగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? లోతుగా. ఏ ఆలోచన చేయాలి? ఏం కావాలి మీకు? మీకు ఏం కావాలి? మీ కోరిక నెరవేరాలి. ఏ కోరిక? డబ్బు కావాలా? ఇల్లు కావాలా? మీకు ఏమంటారు, పిల్లలుంటే పెళ్ళిళ్ళు కావాలా? ఉద్యోగాలు కావాలా? అది కాదు కోరిక. కోరిక అది అందరికి వస్తాయి, వస్తుంటాయి, పోతుంటాయి, నడుస్తుంటుంది. కోరిక ఏంటంటే మీ శరీరం బలంగా కావాలి, మీ శరీరం, మీ ఆలోచన, మీ మనసు ధైర్యంగా మారాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని చూసి నలుగురు మీలా మారాలి. అంటే మీరు ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి. మీ శరీరం, మీ ఆలోచన, మీ మనస్సు ఇవి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి. ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే శరీరం బాగా పనిచేస్తేనే మన బుద్ధి బాగా పనిచేస్తుంది. బుద్ధి బాగా పనిచేస్తే మనసు నిలకడగా ఉంటుంది. కాబట్టి నలుగురిలోకి వెళ్ళినప్పుడు మనం అవహేళన అయిపోకుండా మనల్ని మనం అంటే ఆదరణ పొందాలి. నలుగురితోని ఆదరణ పొందాలి, నలుగురిలో మెప్పు పొందాలి, మన మాటకి విలువ ఉండాలి. మనం మాట్లాడే మాట 4 సార్లు 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. అంటే మనం ముందు నైతిక విలువల్ని తెలుసుకోవాలి. ముందు నైతిక విలువలు. శ్వాస మీద ధ్యాస పెడుతున్నారు, విలువలు లేవు. సమాజంలో ఇష్టం ఉన్నట్టు బతుకుతున్నాం, లాభం లేదండి. నైతిక విలువల్ని తెలుసుకోవాలి. అంటే విలువతో కూడినటువంటి జీవితాన్ని గడపాలి. అంటే మనం మన పద్ధతులు, మన ఆచారాలు పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఎవరితో ఎలా ఉండాలి, ఎంత మాట్లాడాలి, అమితంగా మాట్లాడాలి, మితాహారం భోజనం చేయాలి. అంటే ఎంత కావాలో అంతే తినాలి. అప్పుడు మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు వస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మీకు గౌరవం లభిస్తుంది. ఇష్టం ఉన్నట్టు నోరు జారేస్తున్నాం అంటే కంట్రోల్, మీకు మాట మీద కంట్రోల్ లేదు. ఏం లాభం ధ్యానం చేసి? ధ్యానం చేస్తూ ఎందుకు చేస్తున్నాం? ఇవన్నీ సరిదిద్దుకోవడానికి. మనం చేసే పాపాలు, మనం చేసే తప్పులు సరిదిద్దుకోవడానికి కోసం ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, మాటని ఆరోగ్యంగా మార్చుకోవాలి. ఇవి ఎలా వస్తాయి అంటే మనం మన శరీరం ఎలా చేయబడింది ముందు తెలుసుకోవాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, ఒక రోగం ఉంది, ఆ రోగం కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ ఏం చేస్తాడు? ముందు రోగం గురించి తెలుసుకోవాలంటే ఈ వచ్చిన పేషెంట్ యొక్క శరీర తత్వం ఏందో తెలుసుకుంటాడు డాక్టర్, అంతే కదా. శరీర తత్వం తెలుసుకున్న తర్వాత ఈ శరీరానికి అంటే ఇలాంటి ఒక వ్యక్తి అన్నట్టు ఇలాంటి తత్వం ఉన్న శరీరం యొక్క వ్యక్తికి ఏ రకమైనటువంటి వైద్యం చేస్తే ఇది నయమవుతుంది అనే తర్వాత నిర్ధారణ చేసి అలాంటి మందులు లేదా ఇంజక్షన్లో ట్రీట్మెంటో మొదలు పెడతారు. అలానే మీరు ధ్యానం చేస్తున్నారు, ఒక్కొక్కరు శరీరం తత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది. మీరు ముందు మీ శరీరం ఎలా పనిచేస్తుంది, అసలు మీ శరీరం ఎలా చేయబడింది ముందుకు మూలం తెలుసుకోవాలి. ఈ మూలం తెలుసుకోకుండా కూర్చొని ధ్యానం చేస్తే ఆ ధ్యానం మీకు సహకారం ఇవ్వదు. మూలం తెలుసుకున్నాను అనుకోండి, ధ్యానం అనుసంధానమైంది మీ శరీరంతో. శ్వాస మీద ధ్యాస, శ్వాసం మీ శరీరానికి, మీ మనసుకి, మీ బుద్ధికి, మీ ఆత్మకి అనుసంధానమైంది. ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా పనిచేయడం మొదలు పెడతారు. అంటే ఈ శరీరం ఇలా చేయబడింది. అంటే ఈ శరీరం ఎలా చేయబడింది తెలుసుకోవాలంటే ముందు మనం ఎక్కడున్నాం? సృష్టి లోపల ఉన్నాము. అంటే దేవుడు
ద్వారా సృష్టించబడిన ఈ బ్రహ్మాండము ఇది ఎలా వచ్చింది అంటే 7 తత్వాలతోని ఈ సృష్టి ఉద్భవమైంది. 7 తత్వాలతోని ఈ సృష్టి ప్రారంభమైంది. ఆ 7 తత్వాల కన్నా ముందు సృష్టిలో మూలంగా 2 పదార్థాలు ఉన్నాయి. ఏంటవి? ఆత్మ, పరమాత్మ. 2 పదార్థాలే సృష్టిలో మూలంగా ఉన్నాయి. 2 పదార్థాలు, ఆత్మ, పరమాత్మ. ఇప్పుడు 2 పదార్థాలు ఉన్నాయి. ఇందులో ఈ కనిపించే పదార్థాలు, కనిపించనివి మళ్ళీ 2 ఉన్నాయి. కనిపించనివి ఆత్మ, పరమాత్మ. కనిపించేవేమో ఈ మన కళ్ళతో చూసే చరాచర జగత్తు. ఇవి కనిపించేది. కనిపించని పదార్థము ఆత్మ, పరమాత్మ. కనిపించే పదార్థము చరాచర జగత్తు అంటే నక్షత్రాలు, ఈ గ్రహాలు, భూమి, సూర్యుడు, ఆకాశం, ఇవన్నీ. ఈ పశుపక్షాదులు, చెట్లు, పుట్టలు, మీరు, నేను, జలము, సముద్రము, నీరు, భూమి, ఇవన్నీ కనిపించేవే. అవునా? దీనికి స్వరూపాలు ఉన్నాయా లేవా? కాబట్టి సృష్టిలో 2 పదార్థాలు, ఒకటి కనిపించే పదార్థము, ఒకటి కనిపించనివి. అంటే రూపమున్న పదార్థం ఒకటి, రూపం లేనిది ఒకటి. రూపం లేనిది ఆత్మ, పరమాత్మ అయితే, రూపమున్నది చరాచర జగత్తు. ప్రతిదానికి ఒక్కొక్క రూపం ఉన్నది. మీకొక రూపం, నాకొక రూపం ఉన్నది. ఈ రూపమున్న పదార్థాన్ని ఎవరు ధారణ చేశారు అంటే ఎవరు ధరించారు? మీకు ఒక రూపం ఉన్నది కదా. కాబట్టి ఈ రూపం ఎలా వచ్చింది? ముందు ఇది మూలం తెలుసుకోవాలి. ఎలా వచ్చింది రూపము? 7 తత్వాలు ఉన్నాయి. మళ్ళీ ఆ 7 తత్వాలతోని రూపం వచ్చింది. ఆ 7 తత్వాలు ఏంటి? పృథివీ, ఆపహ, తేజ, వాయువు, ఆకాశ, తన్మాత్ర, అహంకారం. 7 తత్వాలు. పృథివీ అంటే జడ పదార్థం, పృథ్వీతత్వము. ఆపహ జలతత్వము. తేజ అగ్నితత్వము. వాయువు వాయుతత్వము. ఆకాశ ఆకాశతత్వము. తర్వాత తన్మాత్ర అహంకారం. అహంకారమే నేను అనే ఒక తత్వము. అహంకారం అంటే నేను అనే ఒక తత్వము. ఈ నేను అనే తత్వం లేకపోతే సృష్టి ప్రారంభం అవ్వదు. తన్మాత్ర. తన్మాత్రలో మళ్ళీ 5 తత్వాలు ఉన్నాయి. రంగు, రుచి, రూపు. రంగు, రుచి, రూపు, స్పర్శ, తర్వాత ఆలోచన. ఈ 5 తత్వాలు మళ్ళీ తన్మాత్రలు ఉన్నాయి. ఈ 7 తత్వాలు కలిసి 3 అవస్థలో ప్రయాణం చేస్తాయి. 3 అవస్థలో ప్రయాణం చేస్తాయి. ఆ 3 అవస్థలేంటి? మనకు సత్వ అవస్థ, రజ అవస్థ, తమ్ అవస్థ. సత్వ అవస్థలో ప్రయాణం, ఈ 7 సత్వ అవస్థలో ప్రయాణం చేసినప్పుడు సమభాగంలో ఉంటాయి. సత్వ అంటే ఏంది? సమ అనే అర్థం. సమ భావన. తర్వాత రజతత్వము. రజతత్వం అంటే చలనం ఉన్నవి. తమ్ తత్వం అంటే చలనం లేనివి. ఈ 7 తత్వాలు 3 అవస్థల్లో ప్రయాణం చేస్తే రజోగుణం, తమోగుణం, సత్వగుణం చేసినప్పుడు ఈ 7 3లో ప్రయాణం చేసినప్పుడు 21గా మారుతాయి. 21 తత్వాలు అవుతాయి. అయితే కావా? అయితేయా? 7 3లో ప్రయాణం చేస్తే ఎన్ని అవుతాయి? 7 × 3 21 అవుతాయి. అంటే ఈ చరాచర సృష్టి ఏదైతే రూపమున్న సృష్టి ఉందో 21 తత్వాలతోనే చేయబడింది. మీరు, నేను, ఆకు, చెట్టు, పుట్ట, జంతువు, నీరు, జలము, ఆకాశము, ప్రతీది కూడా 21 తత్వాలతో చేయబడినాయి.
ఈ 21 తత్వం అంటే 21 కలిపేస్తే 3. ఏంటా 3? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అంటే బ్రహ్మ ద్వారా సృష్టించడం, విష్ణు స్వరూపంలో పాలించడం, మహేశ్వర స్వరూపంలో దాన్ని అంతం చేయడం. కాబట్టి ఈ 3 ఈ 27 తత్వాలు కూడా సృష్టి అంతా 27 తత్వాలతో చేయబడింది కదా. నీ లోపల కూడా 21 తత్వాలు ఉన్నాయి కదా. నీ లోపల ఉన్న 27 తత్వాలకి బాహ్య సృష్టిలో ఉన్న 27 తత్వాల నుంచి ఆ బలం, ఆ శక్తి తీసుకునే మార్గమే ధ్యానము. అక్కడి నుంచి ఆ సృష్టి నుంచి ఆ శక్తిని తీసుకోవాలి మనం. అవి శక్తివంతమైనవి కాబట్టి 21 తత్వాలు ఉన్నాయి, మన లోపల కూడా ఉన్నాయి. అక్కడి నుంచి శక్తి నా లోపల ఉన్న 27 తత్వాలకి రావాలి. ఎట్లా రావాలి? ధ్యానం చేస్తే ఆ శక్తి మీ లోపలికి ఆ చక్రాల్లోకి ప్రవహించి మీరు అప్పుడు ధ్యానులుగా మారుతారు, యోగులుగా మారుతారు. యోగులంటే ఏంటి? యోగం అంటే ఏంటి? ఏదైనా ఒక దానితో కలయికనే యోగము. ఏదైనా ఒక దానితో అంటే ఒకటిగా ఉండకుండా ఏదైనా ఒకటి కన్నా ఎక్కువ ఏది కలిసినా యోగము. ఇప్పుడు మీరు యోగిగా మారుతారు, యోగి అంటారు. ఎందుకంటారు యోగి? యోగం మీరు చేస్తున్నారు కాబట్టి దాని యోగం అంటారు. మీరు చేసే ధ్యాన ప్రక్రియ ఏదైతే ఉందో దాని యోగం అంటారు. ఏందది? యోగం అంటే 2 కలపడం కదా. ఏం కలుపుతున్నారు? మీ ఆత్మని పరమాత్మతో కలిపే ప్రయత్నమే యోగము. అప్పుడు మీరు యోగులు అవుతారు. ఆ పరమాత్మతో కలవనంతసేపు మీరు యోగులు కారు. ఆ ప్రక్రియనే అది. ఆ యోగం రావాలి, మీరు యోగులుగా మారాలి కాబట్టి ధ్యానం చెయ్యాలి. మీరిప్పుడు ధ్యానం మొదలు పెడితే మీరు ఈ జన్మలో యోగులు అవుతారా, వచ్చే జన్మలో యోగులు అవుతారా, ఇంకే జన్మలో యోగులు అవుతారా అన్నది పరమాత్మ మీద ఆధారపడి ఉంటుంది. మీ లోపలున్న ఆత్మ అక్కడి నుంచే వచ్చింది, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవాలి. ఇదే ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకనే ధ్యానం చేయాలి. ఈ ధ్యానం చేస్తున్నాం, 27 తత్వాలు మీకు అర్థమైనాయి కదా ఎలా వస్తాయి అన్నది. కానీ దీన్ని సాధన చేస్తే దాని గురించి, దాని యొక్క సారము ఇంకా మీకు తెలుస్తుంది. సాధన చేయాలి. ఎలా సాధన చేయాలి? ఇప్పుడు 21 తత్వాలు తెలిసినాయి, దాని గురించి మనకు పరిపూర్ణంగా తెలియాలి. సాధన చేయాలి. ఈ సాధననే ధ్యానము. ఈ ధ్యాన సాధన చేయాలంటే మళ్ళీ 8 ఉన్నాయి. దాన్నే మనం అష్టాంగ యోగా అంటాం. 8 ఉన్నాయి. దాంట్లో మొదటిది యమ. అంటే యమ అంటే మనం బతికే ఒక పద్ధతి. అంటే మళ్ళీ సనాతన ధర్మంలో యమకి ఒక పెద్ద పీట వేశారు. అంటే నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఒక జీవితాన్ని గడపడం. నైతిక విలువలంటే ఏంది? ఇందాక ఒక కథ చెప్పారు, జ్ఞానము అజ్ఞానం గురించి ఒక కథ చెప్పారు. జ్ఞానవంతులు అజ్ఞానవంతులు ఎలా ఉంటారు. ఇప్పుడు పంది కావాలని ఒకరు, కుక్క కావాలని ఒకరు కోరుకున్నారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం అయిందా? ఎవరికైనా ఉపయోగమైందా? ఎవరికి నాశనమైంది? వారికే నాశనమైంది. సో దీన్ని నైతిక విలువలు అన్నారు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి బుద్ధిని ఉపయోగించి అడిగిన ఒక కోరిక ఎవరికి ఉపయోగమైంది? కుటుంబ వ్యవస్థకందరికీ ఉపయోగమైంది.
అది చూసి మిగతా వాళ్ళు కూడా ఓహో మేము కూడా ఇలా బుద్ధిమంతులుగా మారాలి అని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి సమాజానికి కూడా ఉపయోగపడింది. ఇలాంటి ఒక విలువలు, మనం మాట్లాడే విధానము, మనం బతికే విధానము, మన నడవడిక, మన యొక్క ఆలోచన, ఎలాంటి ఆలోచన చేస్తున్నాము, మనం ఏం చేస్తున్నాము, ఏ దిశలో ప్రయాణం చేస్తున్నాము, మన మార్గం ధర్మ మార్గమా అధర్మ మార్గమా, ఇవన్నీ సరిగ్గా సరిదిద్దుకోవడమే యమ. రెండోది నియమ. నియమ అంటే మీ జీవితంలో నియమాలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపడం. ఏ నియమము? ఏ నియమము? ధ్యానం చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడైనా చేయొచ్చు ధ్యానం. కానీ ఆ ధ్యానం యొక్క అమృతం మీకు అందాలి అంటే అమృత కాలంలోనే ధ్యానం చేయాలి. ఏ సమయంలో అయినా ధ్యానం చేయొచ్చు, కానీ అమృత కాలంలో చేస్తే ఇంకా శ్రేష్టము. ఏందది నియమము? ఎవరైతే సూర్యోదయం పూర్వమే లేస్తారో వారికి ఈ ధ్యానం చాలా తేలికగా అబ్బుతుంది. ధ్యాన శిక్షణ చాలా తేలికగా చేసుకుంటారు. ఆరోగ్యవంతులుగా ఉంటారు. మనసు స్థిమితంగా ఉంటుంది. అంటే ఎటు చలనం లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే మీరు సూర్యోదయం అయిన తర్వాత లేస్తారో మీరు ఆరోగ్యవంతులుగా మారలేరు. కాబట్టి నియమాన్ని పెట్టుకోవడం, నేను ఈ సమయంలోనే లేవాలి, అంటే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేవాలి, నేను ఇంతే ఆహారం తీసుకోవాలి, ఇలాంటి ఆహారాన్నే భోజనం చేయాలి, ఎలాంటి ఆహారాన్ని విడిచిపెట్టాలి, భోజనం వ్యవస్థ ఎలా ఉండాలి, ఎక్కడ ఆహారం తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు, పిల్లల్ని పెంచే పద్ధతి, మనం పెరిగే పద్ధతి, మనం ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇది నియమము. అప్పుడు మీకు గౌరవం, విలువలన్నీ పెరుగుతాయి. అప్పుడు మీరు ధ్యానానికి కూడా బలం వస్తుంది. మీరు చేసే ధ్యానానికి కూడా బలం చేకూరుతుంది. యమ నియమ ఈ రెండు గట్టెక్కినాయి. మూడవది వచ్చేసి యమ నియమ ఆసన. నియమంగా ఉంటున్నారు, అంత అయిపోయింది. ఇప్పుడు ఆసనం వేయాలి. ధ్యానం కోసం ఆసనం వేయాలి, కూర్చోవాలి. ఆసన తర్వాత ప్రాణాయామ. ఆసనం అంటే ధ్యానం కోసం ఎలా కూర్చోవాలో ఆ పద్ధతులు, ఎన్నో రకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి మనకు. ఆసనాలు తెలుసుకోవాలి. తర్వాత ప్రాణాయామం చేసే పద్ధతి. అందులో చాలా సులువైనది శ్వాస మీద ధ్యాస. అది కూడా ప్రాణాయామంలో ఒక పద్ధతి. కళ్ళు మూసుకోవాలి, వచ్చే శ్వాసని పోయే శ్వాసని, అంటే బయటికి లోపలికి తిరుగుతున్న శ్వాసని గమనించడమే ప్రాణాయామంలో. అది కూడా సులువైన పద్ధతి. తర్వాత ప్రాణాయామం అయిపోయింది. ప్రత్యాహారము, తిండి మీద నియంత్రణ, అంటే భోజనం మీద నియంత్రణ. ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఎక్కడో పెళ్ళో గృహప్రవేశం ఉంది, 50 రకాల వంటకాలు ఉన్నాయి అనుకుందాం. అన్ని తినాలనిపిస్తుంది కాదు. మీ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఏది తినాలో అదే తిని రావాలి. అన్ని తిన్నారనుకోండి, కడుపు అవుతుందా, చెత్తకుండి అవుతుందా, ఏమవుతుంది? కాబట్టి మనది కడుపు ఏదైతే ఉందో దాంట్లో శరీరానికి ఉపయోగపడేటువంటి ఒక పదార్థమే లోపల వేసుకొని రావాలి. దీన్ని ఆహారం మీద నియంత్రణ, దాన్నే ప్రత్యాహారం అంటారు. శాకాహార భోజనం అన్నిటికన్నా ఉత్తమమైన భోజనం. తర్వాత ప్రత్యాహారం అయిపోయింది. ధారణ అంటే ఈ చేసినవన్నీ మళ్ళీ మళ్ళీ చేయడం. ఒక్కరోజు చేస్తే కాదు. ఇక్కడికి వచ్చి మీరు గంట సేపు 2 గంటలు ధ్యానం చేస్తే దానివల్ల ఏం ఉపయోగం లేదు. రోజు చేయాలి, సమయాన్ని పెంచాలి.
ముందు 15 నిమిషాలు, అరగంట, 40 నిమిషాలు, గంట, 2 గంటలు, 3 గంటలు పెంచండి. అప్పుడే సృష్టితోని మీరు అనుసంధానం అవుతారు. సృష్టితోని అనుసంధానం అవ్వడానికి ధ్యానమే ప్రధానము. రోజు ప్రక్రియ పెట్టుకోవాలి. రోజు ఆకలి అవుతుందా? రోజు తినాలి కదా, అవునా కాదా? రోజు నిద్ర వస్తుందా కదా? కాబట్టి అట్లనే ఇది కూడా రోజు దినచర్యలో ఒక భాగం పెట్టుకోవాలి ధ్యానం. దాన్నే ధారణ అంటారు. తర్వాత ధ్యానము. ఇప్పుడు వస్తుంది ధ్యానం. ఈ 6 గెలిచిన తర్వాత ధ్యానం మీకు చాలా సులువుగా అయిపోతుంది. కూర్చుండిపోతారు. అలా ధ్యానం చేస్తూ 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 ఏమవుతుంది, ఒకరోజు పరమాత్మతోని అనుసంధానం అయిపోతారు. అప్పుడు వచ్చే అవస్థ సమాధి. సమాధి అంటే మీరు శరీరం కాదు, మీరే, మీ ఆత్మనే మీరు, శరీరం మీరు కాదనే ఒక అది గ్రహించడం మొదలవుతుంది. ఈనాటి మన కార్యక్రమానికి ఇప్పుడే విచ్చేసిన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ సభ్యులు శ్రీ దామోదర మహాస్వామి గారికి వేదికపైకి రావాల్సింది ఆహ్వానిస్తూ ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియపరుద్దాం. మరి మహేశ్వర మహాపిరమిడ్ రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం హన్మాస్పల్లి గ్రామంలో ఉంది. మరి దామోదర మహాస్వామి గారు అక్కడ ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. శ్రీశైలం హైవేకి ఉంటుందమ్మా. మీరు ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా ప్రపంచంలోనే అతిపెద్ద 2వ పిరమిడు మహేశ్వర మహాపిరమిడు పత్రిజీ శక్తిస్థల్ హన్మాస్పల్లి గ్రామం కడతాల్ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉంది. మరి సారు ఆ మహేశ్వర మహాపిరమిడ్కి ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 21 నుంచి, అంటే ఇదే నెల 21, వచ్చే ఆదివారం 21 నుంచి 31 వరకు 11 రోజులు మరి వేలాది మందితో అక్కడ గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మనందరినీ ఆహ్వానించడానికి, మరి పత్రిజీ గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచడానికి వారు ఇచ్చేశారు. మరి గురువారి సందేశం తర్వాత దామోదర్ రెడ్డి సార్ సందేశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. అలా శరీరం మీరు కాదు, ఆత్మనే మీరు అనే ఒక జ్ఞానాన్ని మీకు బోధ కలుగుతుంది. ఇక్కడ గురువుగా కూర్చొని చెప్తున్నాము, చెప్పడం మటుకే మా పని. కానీ నిజమైన గురువు ఎవరు తెలుసా? మీ లోపలే ఉన్నాడు. నిజమైన గురువు ఎక్కడున్నాడు? మీ లోపలే ఉన్నాడు నిజమైన గురువు. మీ ఆత్మనే పరమాత్మ యొక్క స్వరూపము, ఆయన్నే నిజమైన గురువు. ఎప్పుడైతే నేను ఆత్మని శరీరం కాదని మీరు తెలుసుకుంటారో, తర్వాత ప్రయాణం పరమాత్మని చేరుకునే ఒక ప్రయాణంగా మారుతుంది. కాబట్టి ఇవన్నీ మీకు అర్థమవ్వాలి, ఇవన్నీ మీరు గ్రహణం చేసుకోవాలి. మీ యొక్క స్థాయి అంటే మీ యొక్క ఆలోచన స్థాయి, మీ యొక్క ఏదైతే అనుభూతి యొక్క స్థాయి విశాలంగా మారాలి. అంటే చాలా పరాకాష్ఠకి చెందాలి. ఇంతే ఆలోచన ఉండకూడదు, ఆలోచన విస్తరించాలి. విస్తరించాలంటే ఇవన్నీ తెలుసుకుంటూ ధ్యానం అనే దాని మీద అవగాహన మీరు పెంపొందించుకుంటే మీ యొక్క ఆలోచనకి చాలా మార్పులు మీరే చూస్తారు. మీ ఆలోచనలో మార్పులు. మళ్ళీ ఇవన్నీ మీకు అవగాహన రావాలి. మీరు అన్నీ దీని మీద పట్టు సాధించాలి. మీరందరూ ధ్యానం మీద మళ్ళీ పట్టు సాధించి యోగులుగా మారాలి. మీరు అద్భుతంగా, అంటే ప్రతి ఒక్కడు కూడా మాస్టర్లాగా మారాలంటే మళ్ళీ దానికి 4 మూలాలు ఉన్నాయి.
ఏంటంటే మొదటిది జితాసన. మీరు కూర్చుంటే ఆసనాన్ని గెలవడం. ఎప్పుడైతే మీరు ఆసనాన్ని గెలుస్తారో మీరు ధ్యానంలో మొదటి మెట్టు ఎక్కినట్టే. ఆసనాన్ని గెలవాలి. కూర్చుంటారు 15 నిమిషాలు, అరగంట, గంట, నొప్పులు మొదలవుతాయి. పిక్కల నొప్పులు అవుతాయి, మోకాళ్ళ నొప్పులు అవుతాయి, పాదాల నొప్పి అవుతాయి, లేవాలనిపిస్తుంది. లేవండి, మళ్ళీ కూర్చోండి. ఈసారి గంట కూర్చున్నారు కదా, సార్ నేను గంటన్నర కూర్చుంటానండి, 2 గంటలు కూర్చుంటాను. అలా నొప్పులకి తర్వాత అర్థమవుతుంది వీళ్ళు నా మాట వినేటట్టు లేరు, ఈ నొప్పులు నేనే పక్కకి జరిగిపోతా, నేను కూర్చొని అని చెప్పేసి ఆసనాన్ని గెలుస్తారు. అప్పుడు జితాసన అంటే ఆసనాన్ని గెలవడం. ఇది అయిపోయింది, ఈ ఘట్టం అయిపోయింది. తర్వాత ఆసనాన్ని గెలిచేసినాక జితశ్వాస. జితశ్వాస, శ్వాసని గెలవడం. శ్వాసని గెలవడం అంటే ఇష్టం ఉన్నట్టు శ్వాస ఆడకూడదు. శ్వాస కూడా మీ యొక్క అదుపులోనే ఉండాలి. అది సరైన సమయంలోనే రావాలి. ఇప్పుడు ప్రతి మనిషి దేవుడు భూమి మీద పంపించినప్పుడు ఈ మనిషి, ఈ పుట్టిన వ్యక్తి లేదా జీవి ఇన్ని సంవత్సరాలు బతుకుంటాడు అని చెప్పేసి ఎక్కడ రాయాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఇన్ని శ్వాసలు బతుకుతాడనే రాస్తారు. ఇన్ని శ్వాసలు బతుకుతాడు. అయితే శ్వాస మీద అదుపు తెచ్చుకోవాలి. అదుపు తెచ్చుకుంటే మీ వయస్సు పెరుగుతుంది, మీరు ఆరోగ్యంగా ఉంటారు. అంటే త్వరగా ముసలి వాళ్ళు అవ్వరు. కాబట్టి జితశ్వాస, శ్వాసని గెలవడం. ఎలా గెలవాలి? మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూ ప్రాణాయామ ప్రక్రియలు అవన్నీ నెమ్మదిగా అన్నీ తెలుసుకుంటూ దాన్ని గెలవాలి. జితశ్వాస. తర్వాత జిత శరీర, శరీరాన్ని గెలవాలి. శరీరాన్ని గెలవాలంటే కూర్చున్నారు, ఆ కూర్చున్నప్పుడు ఏదో మీ పైనుంచి పాకుతుంది, స్పర్శ అవుతుందా? అవుతుందా అవ్వదా? అవుతుంది. స్పర్శ ఎప్పుడైతే అవ్వదో శరీరాన్ని గెలిచినట్టు. మీరు ధ్యానంలో కూర్చున్నారో పక్కన ఎవరో మాట్లాడుతున్నారు, వినిపిస్తుందా? వినిపించదా? ఎప్పుడైతే మీకు వినిపించదో శరీరాన్ని గెలిచినట్టు. అంటే ఇక్కడికి ఆగిపోతుంది, ఇంకా లోపలికి పోదు. అది శరీరాన్ని గెలవాలి. ఎండలో అయినా వానలో అయినా చూడలేదా మనం? ఎన్ని పురాణ కథలు వినలేదు, పురాణ కథలు వినలేదు, చూడలేదు, సినిమాల్లో చూడలేదు. ఋషులు తపస్సు కోసం కూర్చుంటే కూర్చుండిపోతారు. వానలు వస్తాయి, వర్షం వస్తుంది, తుఫాను వస్తుంది, పిడుగులు పడతాయి, నిప్పులు పడతాయి, అట్లనే కూర్చొని ఉంటారు. అవునా? శరీరాన్ని గెలవడం జిత శరీర. మీరు అలా కూర్చున్నప్పుడు మీకు పరీక్ష పెట్టడానికి సృష్టి, దేవుడు ఏదో ఒక మార్గం ద్వారా మీకు అంటే మీరు కదలాలి అనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అయినా దాన్ని పట్టించుకోవద్దు, కూర్చుండిపోవాలి. దాన్ని జిత శరీర. ఈ 3 అయిపోయినాయి. తర్వాత జిత మనసో. జిత మనః అంటే మీ మనసుని ఆటోమేటిక్గా గెలుచుకుంటారు. మనసు ఒకే దగ్గర కేంద్రీకృతంగా ఉంటుంది, ఇంకో దగ్గరికి వెళ్ళదు మనసు. ఇంకో దాని మీద మీకు వ్యామోహం రాదు. అంటే అప్పుడు మీకు కామ క్రోధ మద లోభ మాత్సర్యాలన్నీ నశించి పరమాత్మ ఎలా అయితే ఉన్నాడో మీరు అలా మారుతారు. శూన్య స్వరూపము అంటే ఈ చరాచర సృష్టి అంతా మాయ, నా ద్వారానే చేయబడింది, నేనే చేశాను, చేయించేది నేనే, ఆస్వాదించేది నేనే, జీవించేది నేనే అనే ఒక తత్వము, పరమాత్మ తత్వం. అది జిత మనః. ఇవన్నీ అయిపోయినాయి అనుకోండి, ఆఖరిది జితేంద్రియ. ఇంద్రియాలను గెలుచుకుంటారు. మీరు ఇంద్రియాలను గెలుచుకుంటారు. చూపు, స్పర్శ, వినికిడి, మాట, ఇవన్నీ గెలుచుకుంటారు. అప్పుడు ఇవన్నీ మీ అదుపులో ఉంటాయి. ఇప్పుడు శరీరం మీ అదుపులో ఉన్నట్టా కాదా? ఉన్నట్టా కాదా? చెప్పండి.
మాట్లాడాలి. శరీరం అదుపులో ఉన్నట్టా కాదా? ఇప్పుడు శరీరం అదుపులో ఉంది, మీరు పరమాత్మ యొక్క స్వరూపం అని మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఎక్కుపెట్టిన బాణం నేరుగా మీరు లక్ష్యానికి దూసుకెళ్తుందా, దూసుకెళ్తుందా? ఇప్పుడు ఈ చిత్రాలు కొంతమంది ఇంట్లో ఉంటాయి, బయట కూడా చూసి ఉంటాం. కృష్ణ పరమాత్మ 4 గుర్రాలని ఇలా పట్టుకొని ఒక ఏమంటారు రథం మీద ఉన్నాడు. కృష్ణ పరమాత్మ ఉన్నాడు, రథం నడుపుతున్నాడు, రథసారథిగా వెనుకాల అర్జునుడు బాణం ఎక్కుపెట్టి నిలబడి ఉన్నాడు. ఏందది? మీ శరీరమే రథం, మీ శరీరమే. శరీరం పరమాత్మ తత్వాంతోనే కంట్రోల్ చేశారు. అప్పుడు మీరు ప్రతి ఒక్కడు అర్జునులాగా మారుతారు, లక్ష్యాన్ని ఛేదిస్తారు. మన లోపల ఉన్న కౌరవ తత్వం నాశనం అవుతుంది, పాండవ తత్వం పైకి లేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? యుద్ధం ముగిసి పరమాత్మ గెలుస్తాడు. ఇదే మహాభారతం యొక్క లక్ష్యం, ఇదే ధ్యానం యొక్క లక్ష్యం. కాబట్టి అందరు కూడా దీన్నే మీరు దినచర్యలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుతూ ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఆదివారం ఈరోజు అంటే సూర్యుడి యొక్క వారం, అవునా? ఆదివారం అంటే సూర్యుడి వారమా? అంటే మనం పెట్టుకున్నామా? ఇది మనం పెట్టుకున్నామా ఆదివారం ఈరోజు అని? ఎవరు పెట్టారు? మన పూర్వీకుల, మన ఋషుల? కాదు. సృష్టిలో ఒక భాగం పరమాత్మనే పెట్టాడు. ఎట్లా ఆదివారం అని ఎట్లా తెలిసింది మీకు? ఎట్లా తెలుస్తుందంటే సూర్యోదయం సమయంలో హోర ఏ సమయం, ఏ గ్రహానికి సంబంధించిన సమయం నడుస్తూ ఉంటుందో సూర్యోదయం అయ్యేటప్పుడు ఆ రోజు ఆ వారము సూర్యుడి యొక్క సమయం హోర నడుస్తూ ఉంటుంది. కాబట్టి అంటే రవివారము, సూర్యుడి యొక్క వారం ఈరోజు. ఇప్పుడు సూర్యుడికి ఇష్టం లేనిది ఒకటి ఉన్నది. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచే వచ్చింది. మనకు ప్రత్యక్ష దైవం, కనిపించే దైవం సూర్య భగవానుడు. ఇక్కడ సూర్యుడికి ఇష్టం లేనిది మన శాస్త్రంలో చెప్పబడింది ఏంది అంటే ఆమీషం మధుపానంచ యక్కరోతి రవేర్దినే సప్తజన్మ కృతం పాపం భవేత్రోగి, సప్తజన్మ భవేత్రోగి అని చెప్పేసి చెప్పబడింది. జన్మ దరిద్రత అంటే అమీషం మధుపానంచ యక్కరోతి రవేర్దినే సప్తజన్మ భవేత్రోగి జన్మ దరిద్రత. అమీషం అంటే ఏంది? మధుపానంచ అంటే ఏందమ్మా చెప్పండి? మత్తు పదార్థము. మధుపానం అంటే మత్తు పదార్థం. ఆమీషం అంటే మాంసంతో చేయబడినటువంటి పదార్థము. ఇవి 2 సేవిస్తే సప్తజన్మ భవేత్ రోగి, 7 జన్మల వరకు రోగి అయి పుడతాడు. జన్మ దరిద్రత, ప్రతి జన్మలో దరిద్రుడై పుడతాడు. ఇది ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు సూర్యభగవానుడు. తర్వాత మరి దీని నుంచి బయటపడడం ఎలా అంటే మళ్ళీ చెప్తున్నాడు, స్త్రీ తైల మధుమాంసాని యత్యజంతి రవేర్దినే న శోక రోగదారిద్ర్యం సూర్యలోక సగచ్చతి అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ పక్కన పెట్టేస్తే, త్యజిస్తే, ఆదివారం రోజు ఇవి పక్కన పెట్టేస్తే మీరేమవుతారు? నా రోగ శోక దారిద్ర్యం, రోగం ఉండదు, శోకం ఉండదు, దారిద్ర్యం ఉండదు. సూర్యలోకం సగచ్చతి, సూర్యుడు లోకానికి వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చాం? అక్కడి నుంచే అక్కడికే వెళ్ళిపోతాం. అంటే ఆత్మ మళ్ళీ అక్కడికే వెళ్ళిపోవడం, అంటే పరమాత్మలో కలిసిపోవడం. ఇదే ఒక తత్వం. మరి ఇది చేస్తూ ధ్యానం చేశారనుకోండి, మీ వచ్చే జన్మ
ఎలా ఉండబోతుంది అన్నది మీకే అవగతం అవుతుంది, మీకు అవగాహన అవుతుంది. ఉత్తములుగా ఉండాలా లేదా మనం ఇంకెక్కడో అధపాతాళంలో బతకాల? ఉత్తములుగా మారాలి. కాబట్టి అందరూ కూడా ధ్యానులుగా మారండి, యోగులయ్యే ప్రయత్నం చేయండి. ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరు కూడా ధ్యానం అంటే ఏంది? ధ్యానంగా విన్నరు. ఇది కూడా మీరు చేసిన ధ్యానమే. ధ్యానంగా విన్నరు కాబట్టి ఇది కూడా ధ్యానంలో ఒక భాగమే. విన్నరు కాబట్టి మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే జాగ్రత్త విన్నరు కాబట్టి. ఎందుకంటే చెప్పేవాళ్ళం మేము ఉన్నాం, కానీ వినేవాళ్ళు లేకపోతే మేము వచ్చి ఏం చేయాలి? ఏం చేయలేము. కాబట్టి మాకన్నా గొప్పవాళ్ళు ఎవరు? మీరే, మేం కాదు. కాబట్టి మీరు వింటున్నారు.